నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన లక్ష్మీనారాయణ నాయుడు హత్యోదంతం ఇక ఏపీ మంత్రులు స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని వంగలపూడి అనిత పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రులు బాధిత కుటుంబాన్ని స్వగ్రామంలోని నివాసంలో పరామర్శించారు. మృతుడు లక్ష్మీనాయుడి భార్య సుజాత అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రులు వారికి భరోసానిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎంలతో ఇక బాధితురాలతో ఫోన్లో మాట్లాడించారు. లక్ష్మీనాయుడి హత్యకు కేవలం ఆర్థిక లావాదేవీలే కారణమని, క్రిమినల్స్ కు కులం మతం ఉండదని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి వంగలపూడి అనిత. మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి